అందరికీ నమస్కారం. సింహరాశివారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. గోచార ఫలితాలు. సింహరాశివారికి ఈ సెప్టెంబర్ నెలలో మీకు అనేక విధాలుగా అదృష్టాన్ని తెస్తుంది. మీరు చేయాల్సిందలా మీ సామర్థ్యాన్ని విశ్వసించడం, అలాగే మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన విజయానికి మార్గం మీ తలుపు తడుతుందని గుర్తించండి. మీరు చేయాల్సిందల్లా దాన్ని తెరిచి దాన్ని స్వాధీనం చేసుకోవడం. ఈ నెల మీకు మీ ఉద్యోగంలో చాలా విజయాన్ని అందిస్తుంది. మీరు మీ ఉద్యోగం నుండి స్థిరమైన జీవనాన్ని కూడా సంపాదించగలరు. మీరు వేచి చూస్తున్న జీతం పెరుగుదల లేదా ఆర్థిక లాభం పొందే అవకాశముంది. మీ కష్టార్జితం మరియు అనుభవాన్ని ఉపయోగించుకుని విజయం మరియు ప్రశంసలను సాధించడానికి మీరు ప్రతి పనిని ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కాబట్టి మీ పరిస్థితులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ అధికారుల ద్వారా ఏర్పడే ప్రతి ఇబ్బందిని సున్నితంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇది మీ వ్యాపారం వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. మీరు కష్టపడి పనిచేస్తారు. కాబట్టి మీరు సరైన దిశలో మీ ప్రయత్నాలను లక్ష్యంగా చేసుకుంటే ఈ నెల మీకు వ్యాపార విజయాన్ని అందిస్తుంది. ఈ నెల ప్రేమ సంబంధాలకు అద్భుతమైనది. మీ ప్రియమైన వ్యక్తి ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీతో చిరాకు పడవచ్చు. దీనివలన మీరు కూడా చిరాకు పడవచ్చు. కానీ ప్రేమలో ఇటువంటి సంఘటనలు సాధ్యమే. కాబట్టి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి. మీ బంధానికి విలువ ఇవ్వండి. వివాహితులకు ఈ నెల మొదట్లో కష్టంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. నెల రెండవ సగం ఆహ్లాదకరంగా ఉంటుంది. డబ్బు పరంగా ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుదల ఉంటుంది. కానీ ఖర్చులు కొనసాగే అవకాశముంది. కుటుంబ జీవితంలో సంతోషముంటుంది. చిన్న చిన్న సమస్యలు పక్కన పెడితే ఈ మాసం కుటుంబానికి ఆనందాన్ని అందిస్తుంది. చదువు కోసం కష్టపడి చదివిన విద్యార్థులు ముందుకు సాగుతారు. మీరు ఆరోగ్య సమస్యలపై చాలా శ్రద్ధ వహించాలి. కుటుంబ జీవితం. సింహరాశివారికి ఈ మాసం కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు కేతువుతో కలిసి మాసం ప్రారంభంలో రెండవ ఇంట్లో ఉంటాడు. కుటుంబంలో ప్రేమ ఉంటుంది. ఒక పెద్ద ఫంక్షన్ ఉండవచ్చు. దీనితో ఇల్లు బంధువులతో నిండి ఉంటుంది. కుజుడు 11వ ఇంట్లో కూర్చుని మీ రెండవ ఇంటిని చూస్తాడు. కాబట్టి ఇంట్లో ఉన్నవారు డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రెండవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉండటం వల్ల గృహావసరాలకు ఖర్చులు పెరుగుతాయి. సెప్టెంబర్ 23న బుధుడు కన్యారాశిలో రెండవ ఇంటికి వెళ్లడం వల్ల ప్రేమపూర్వక చర్చలు మీ ప్రియమైన వారిని దగ్గరగా ఉంచుతాయి. 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 11వ ఇంట్లో కూర్చుంటాడు. ఫలితంగా ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. బృహస్పతి నెలలో మీ 4వ, 2వ గృహాలను చూస్తాడు. మీ కుటుంబ జీవితంలో సమతుల్యతను తెస్తుంది. అందరిలో ప్రేమను పెంచుతుంది. 3వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో మీ 2వ ఇంట్లోకి మరియు 18వ తేదీ నుండి మీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీ తోబుట్టువులకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ తోబుట్టువుల మధ్య మంచి సామరస్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. వృత్తి, ఉద్యోగాలు. సింహరాశివారికి కెరీర్ పరంగా ఈ నెల సానుకూలంగా ఉంటుంది. బృహస్పతి 10వ ఇంట్లో ఉంటాడు. పనిలో మిమ్మల్ని అద్భుతమైన స్థితిలో ఉంచుతుంది. మీరు మీ అనుభవాన్ని ప్రదర్శిస్తారు. పూర్తి అంకితభావంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. ఫలితంగా మంచి ఉద్యోగ ఫలితాలు వస్తాయి. తగిన ఫలితాలను పొందడం మీ ఇమేజ్ని పెంచుతుంది. మీకు ప్రశంసలు అందజేస్తుంది. మీరు ఈ నెలలో మీ జీతంలో పెరుగుదలను, అలాగే మునుపటి పెండింగ్ బకాయిలు లేదా జీతం కూడా పొందవచ్చు. ఫలితంగా మీ ఆనందానికి అవధులు ఉండవు. 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఉద్యోగంలో మీకు గొప్ప విశ్వాసాన్ని ఇస్తుంది. మీ పనిని ముందుకు తీసుకెళ్లడంలో కుటుంబ సభ్యుల సహాయం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు అలా చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉంటారు. 6వ ఇంటికి అధిపతి అయిన శని సప్తమంలో ఉండటం వలన మీరు కష్టపడి పనిచేసేలా మరియు మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఇది మీ పని అవకాశాలను మెరుగుపరుస్తుంది. వ్యాపారం. సింహరాశివారికి సెప్టెంబర్లో వ్యాపారపరంగా చూస్తే మీ రాశిలో సూర్యుడు ఉండగా శని 7వ ఇంట్లో తిరోగమనంలో ఉంటుంది. ఫలితంగా సూర్యుడు మరియు శని సమసప్తక స్థితిలో ఉంటారు. ఈ స్థితి అనుకూలమైనదిగా పరిగణించబడదు. కాబట్టి మీరు ప్రభుత్వ రంగంలో ఎవరితోనైనా ఇబ్బందుల్లో పడకుండా ఉండాలి. వారితో సరిగ్గా ప్రవర్తించాలి. మీరు మీ పనిలో కష్టపడి పనిచేస్తారు. కానీ మీరు ఎవరికీ ప్రతికూలంగా మాట్లాడకుండా ఉండాలి. మీరు కొన్ని కొత్త కంపెనీకి సంబంధించి నిర్ణయాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. దీనికి కొంత సమయం పట్టవచ్చు. సెప్టెంబరు 16న సూర్యుడు కన్యారాశిలోని 2వ ఇంటికి మారినప్పుడు ఈ పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. వ్యాపారం వేగవంతమైన వేగంతో కదలడం ప్రారంభమవుతుంది. విదేశీ పరిచయాలు మీకు లాభదాయకంగా ఉండవచ్చు.
ఏదైనా మునుపటి పెట్టుబడి కార్పొరేట్ పురోగతికి దోహదపడుతుంది. అలా కాకుండా కొన్ని కొత్త వనరులపై పనిచేయడం మీకు విజయవంతం కావడానికి సహాయపడుతుంది. ఆర్థిక స్థితి. సింహరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో బుధుడు మీ 12వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఖర్చులను పెంచుతుంది. అయితే సెప్టెంబర్ 4 నుండి మీ మొదటి ఇంటికి వెళ్తాడు. సెప్టెంబర్ 23 నుండి మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అది పక్కన పెడితే మీ 3వ మరియు దశమాధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి అర్ధభాగంలో 2వ ఇంట్లో ఉంటాడు. మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. డబ్బు ఆదా చేసేందుకు మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీరు మీ ఉపాధి నుండి డబ్బును కూడా సంపాదిస్తారు మరియు పొదుపులో పెట్టుబడి పెట్టడంలో ప్రభావవంతంగా ఉంటారు. కుజుడు ఈ నెలలో మీ 11వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. బృహస్పతి 10వ ఇంట్లో ఉంటూ 2వ ఇంటిపై పూర్తి 5వ వీక్షణను కలిగి ఉంటుంది. మీ ఆర్థిక విజయానికి సహాయం చేస్తుంది. రాహువు ఈ నెల మొత్తం 8వ ఇంట్లో ఉండటంవల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీరు ఈ విపరీత ఖర్చులను అలాగే అనవసరమైన విహారయాత్రలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఇది అర్థం చేసుకుంటే ఈ నెలలో డబ్బుకు లోటు ఉండదు. ఆరోగ్యం. సింహరాశివారికి ఈ నెల ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది. కానీ 8వ ఇంట్లో రాహువు ఉండటంవల్ల మీరు కొన్ని వివరాలపై శ్రద్ధ వహించాలి. అనవసరమైన ప్రయాణాలు విపరీతమైన అలసటను కలిగిస్తాయి. శారీరక బాధలను కలిగిస్తాయి. 2వ ఇంటిలో కేతువు మరియు 8వ ఇంట్లో రాహువు ఉండటంవల్ల మీకు ఫుడ్ పాయిజన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఆహారాన్ని సరైన నియంత్రణలో ఉంచండి. సమయానికి ఆహారం తీసుకోండి. తగిన మోతాదులో ఆహారం తీసుకోండి. అతిగా తినడం మానుకోండి. వేయించిన ఆహారాలు, కారంగా ఉండే ఆహారాలు మరియు నిల్వ ఉంచిన ఆహారాన్ని నివారించండి. ఈ నెల ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు మీ మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుడు 2వ ఇంటికి వెళ్లి రాహుకేతువుల ప్రభావంతో బాధించబడవచ్చు. ఫలితంగా మీ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందువల్ల వ్యాధి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి మీ రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలను తీసుకోండి. 2వ ఇంటిలో సూర్యునిపై కుజుడు, బృహస్పతి యొక్క దృష్టి కారణంగా నెల 2వ భాగంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆధ్యాత్మిక శక్తి ఆధారంగా మీరు ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 10వ ఇంట్లో ఉంటాడు. కుజుడు 11వ ఇంటి నుండి 5వ ఇంటిని చూస్తాడు. ఈ 2 అంశాలు మీ ప్రేమ సంబంధాలలో హెచ్చుతగ్గులను కలిగిస్తాయి. మీరు మీ ప్రియమైనవారితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. అయితే పరిస్థితులు అలా చేయకుండా మిమ్మల్ని నిరోధిస్తాయి. ఇది మీకు చికాకు కలిగించవచ్చు. కానీ ఇది మంచికంటే ఎక్కువ హానిని కలిగిస్తుంది. కాబట్టి మీ భావోద్వేగాలను అదుపులో ఉంచండి. మీరు మీ ప్రియమైన వారిని చూసినప్పుడు వారితో ప్రేమగా మంచి విషయాలు చెప్పండి. వారిపై భారం వేయకండి. వారిని బాధపెట్టడానికి ప్రయత్నించవద్దు. ఈ విధంగా మీ సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. మంచి సమయాల కోసం ఎదురుచూడండి. సెప్టెంబర్ 18న శుక్రుడు తులారాశిలోని 3వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ స్నేహితులు మీ సంబంధంలో మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఒక ప్రత్యేక స్నేహితుడు మీకు మరింత దగ్గరవుతారు. మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే నెల 2వ భాగంలో ఎవరైనా మీ హృదయంలోకి ప్రవేశించవచ్చు. వివాహితుల విషయానికి వస్తే సూర్యుడు మొదటి ఇంట్లో ఉండటం, శని 7వ ఇంట్లో తిరోగమనం చేయడం వల్ల సమసప్తక యోగం ఏర్పడుతుంది. ఇది భార్యాభర్తల మధ్య వివాదాలను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాహువు 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీ అత్తమామలతో, జీవిత భాగస్వామితో మంచిగా సంభాషించండి. సెప్టెంబరు 16న సూర్యుడు ద్వితీయ రాశికి మారినప్పుడు మీ పరిస్థితి నెల ద్వితీయార్థంలో మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మొదట్నుండి గౌరవం మరియు అంకితభావంతో చూసుకుంటారు. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు వారికి మంచి అనుభూతిని కలిగించాలి. విద్యార్థులకు. సింహరాశి విద్యార్థులకు సెప్టెంబర్ నెలలో విద్యార్థులు తమ అంకితభావం మరియు కృషి ద్వారా పరీక్షలలో అధిక మార్కులు సాధించగలరు. తల్లి మరియు ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందడం సాధ్యమవుతుంది. ఇది వారి లక్ష్యాలను సాధించడానికి ప్రేరణను అందిస్తుంది. వారి కార్యకలాపాల్లో తండ్రి ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్ల ఆటంకాలు ఏర్పడి చదువులో ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లలను నియంత్రించకుండా ఉండాలి. వారికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాలి. వారికి స్నేహపూర్వకంగా సూచనలు అందించాలి. సింహరాశివారు పాటించవలసిన పరిహారములు. ప్రతిరోజు రాగి పాత్రలో సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యబీజ మంత్రాన్ని ప్రతిరోజూ పఠించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.